ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గురుతుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్నా దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచేగుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క, మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. మన ఆన్సర్ మాగుంట అంటే మాగుంట శిష్యుడు, ఆయన పుట్టినరోజు సందర్భంగా మన శివం ఫౌండేషన్ తరపున ఇక్కడ భోజనాలు పెట్టడం జరిగింది. ఇలా పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యంతో ఉండాలని ఆన్సర్ని కోరుకుంటా ఉన్నాను. అట్లనే ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ భోజనమే కాకుండా ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటా ఉన్నాను. షేక్ ఆన్సర్ బాషాకి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మానవ సేవే మాధవ సేవ, అందరికీ హ్యాపీగా ఈరోజు మంచి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో మేమంతా పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆన్సర్ వాళ్ళ నాన్నగారు నాకు చిన్ననాటి స్నేహితులం. వాడు నాకు చిన్నపిల్లోళ్ళలాగా ఎప్పుడు మాగుంట గారితో మేము ఎట్లానో వాడంత అభిమానాన్ని మాగుంట దగ్గర తీసుకోగలిగాడు, పొందగలిగాడంటే గొప్ప విషయం. వాడి యొక్క క్రమశిక్షణ అలాంటిది. ఎంతో ఒబీడియంట్గా ఒక నమ్మకానికి మారుపేరుగా ఆన్సర్ ఉన్నాడనేది చెప్పడంలో అసూయోక్తి కాదు. ఒక చిన్న వయసులో, ఈ వయసులో పార్టీలు, బర్త్డే అంటే గందరగోళంగా తిరగటం, అందరు ఫ్రెండ్స్ని ఎంజాయ్మెంట్లో ఉండటం కాకుండా పేదలకి అన్నదానం చేయాలనే స్ఫూర్తి రావటం అనేది గొప్ప విషయం. ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు మంచి పాల్గొని భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదగాలని, అతనికి 100 ఏళ్ళు
ఇలాంటి పుట్టినరోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్సర్ భాయ్ పుట్టినరోజు సందర్భంగా శివం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒక మంచి సామాజిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోష విషయం. ఈ చిన్న వయసులోనే మంచి సామాజిక స్పృహతోటి ఒక సేవాతత్వంతో మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని, అదేవిధంగా త్వరలో నెక్స్ట్ పుట్టినరోజు కల్లా జంటగా కనిపించాలని, అందరి సమక్షంలో జంటగా తన యొక్క పుట్టినరోజు జరుపుకోవాలని అందరి ఆకాంక్ష. ఇతను అన్సర్ మాతో పాటు మాగుంట సీన ఫ్యామిలీ అమ్మడి చిన్నప్పటి నుంచి తిరుగుతున్నాడు. సీనన్న కూడా మా ఫ్యామిలీలో ఒక వ్యక్తిని చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అట్లాంటి అన్సర్ మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని వచ్చే పుట్టినరోజు కల్లా జంటగా తన యొక్క జన్మదిన వేడుకల్ని మనందరి సమక్షంలో జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి హ్యాపీ బర్త్డే అన్సర్. నా తమ్ముడు ప్రేమిత్రుడు షేక్ అన్సర్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఒంగోలులోని శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేయటం చాలా సంతోషకరమైన విషయం. చాలామంది యువకులు పుట్టినరోజు అంటే బర్త్డే పార్టీలు అంటే మనకు అందరూ తెలిసిందే, కానీ దానికి వ్యతిరేకంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో పేదలకు అన్నదానం చేయడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. ఇలాగనే ప్రతి ఒక్కరు కూడా యువతలు తన పుట్టినరోజులకి పేదలకు అన్నదానం చేయాలని నేను ఈ సందర్భం కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు దీనికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అన్సర్కి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హ్యాపీ బర్త్డే అన్సర్.